అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సత్యభామ కృష్ణుణ్ణి అడిగిన ప్రశ్నకి కృష్ణుడు చెప్పిన సమాధానం, తులసి చెట్టు గురించి ఏమని చెప్పబడింది, కృష్ణుడు ఏమని చెప్పాడు అన్న దాని గురించి ఈరోజు చిన్న కథని చెప్పబోతున్నానండి. ఈ కథ చెప్పబోయే ముందుగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, మీ యొక్క సూచనలు మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మీరు ఎటువంటి కథలను వినాలని మీరు కోరుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ బాక్స్లో మీరు రాసి పంపించండి. చెప్తున్నది ఎలా ఉంది అన్నది కూడా మీరు చెప్పండి. ఆ తర్వాత మీకు ఎటువంటి కథలను కోరుకుంటున్నారు అన్నది మాకు కూడా తెలుస్తుంది. ప్లస్ మాకు ఒక బాట అవుతుందండి. మీరు చెప్పిన సలహాలు మాకు ఒక మార్గం అవుతుంది. ఆ తర్వాత మీ సూచనలను తప్పకుండా మేము పాటిస్తాము. కాబట్టి మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కామెంట్ రూపంలో అని భావిస్తూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒకసారి సత్యభామ కృష్ణుడి దగ్గరికి వచ్చిందండి. ఒకసారి సత్యభామ కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఎటువంటి స్త్రీలు తులసిని ముట్టరాదు, పూజ చెయ్యరాదు, నాకు అర్థం కావటం లేదు, తెలియపరచండి అని చెప్పింది. అంటే ఇదంతా కూడా కృష్ణ తులాభారం అయిపోయిన తర్వాత జరిగిన విషయం. సరే, అప్పుడు కృష్ణుడు చెప్పాడనమాట, దీనికంటూ నీకు తెలియపరచాలంటే ఒక చిన్న కథ చెప్తాను వినమని. సునంద యొక్క కథ అని చెప్పాడండి. చాలా మంచి కథ అండి సునంద ఈ కథ. ఇటు తులసి చెట్టు ఎవరెవరు దాన్ని ముట్టకూడదు, పూజ చేయకూడదు. 3 స్త్రీలు ఆ విధంగా ముట్టకూడదు అన్నాడు. 3 రకాల స్త్రీలని ముట్టవద్దు అంటున్నాడు. ఎవరు వారో ఈ యొక్క వీడియోలో చివరిలో మీకు అర్థమైపోతుంది. సరే, కృష్ణుడు చెప్పిన స్టోరీని మీకు తెలియపరుస్తున్నానండి. సుదేవ్ పేరు గుర్తుంచుకోండి. సుదేవ్ అనే ఒక బ్రాహ్మణ యువకుడు, శాస్త్రాలన్నీ బాగా చదువుకున్నాడు, వేదాలు తెలుసు, చాలా మంచి కుర్రవాడు. ఆ పిల్లవాడు తల్లిదండ్రులకి సేవ చేస్తూ, ఇంట్లో పూజలు పునస్కారాలు అన్నీ చేస్తూ ఎంతో మంచిగా కాలాన్ని గడుపుతూ ఉన్నాడండి. సుదేవ్ అతని పేరు. అతని పక్క ఊరిలోనే, సుదేవ్ ఏ ఊరిలో ఉన్నాడో అతని యొక్క పక్క ఊరిలోనే విద్వాన్ శర్మ, ఈయన కూడా పండితుడేనండి. ఈయన కూడా బ్రాహ్మణుడు, పండితుడు. అయితే ఈ విద్వాన్ శర్మ కూడా చాలా నిత్యము పూజలు పునస్కారాలు చేసే వ్యక్తి. అయితే ఒక అందాల రాశి సునంద అనే పేరుతో ఒక కుమార్తెని పెంచుతున్నాడు. పెంచటం అంటే ఆయన కుమార్తె పెరిగి పెద్దదైందండి. యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు అంటే, యుక్త అంటేనే తగిన వయస్సు అని అర్థం. యుక్త అంటే తగిన, అంటే దేనికి తగిన? వివాహానికి చెయ్యదగిన వయస్సు వచ్చింది. పెళ్లి ముహూర్తాలు, పెళ్లి చూస్తున్నారండి, సంబంధాలను చూస్తున్నారు. ఒకరోజు భర్త దగ్గర ఎవరు, విద్వాన్ శర్మ అనే ఆ యొక్క బ్రాహ్మణుడి దగ్గర అతని భార్య కూర్చొని ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమండి, పక్క ఊరిలో సుదేవ్ అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఉన్నట్ట, చాలా మంచివాడట. పక్కింటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారండి, తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు, మన కుమార్తె అయిన ఈ సునందని అతనికిచ్చి వివాహం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఒక్కసారి అతని యొక్క విషయాలన్నీ కనుక్కొని రండి అని పొరుగురు పంపిస్తుందండి. ఈ విద్వాన్ శర్మ పొరుగురు సుదేవ్ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళటంలోనే ఎప్పుడైనా కూడా ఒక ఇంటిలో చూడండి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో, ఎదురుకుండా ఇంటి గుమ్మానికి ఎదురుకుండానే చక్కగా తులసి చెట్టు, చక్కని దీపం, లోపలికి ఇట్లా అడుగు పెడుతుంటేనే ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి మెల్లో తులసి మాలతో ఉన్నాడండి. అతడు పక్కకి చూడంగానే తల్లిదండ్రుల యొక్క పాదాలని నొక్కుతూ సేవ చేస్తున్నాడండి ఈ సుదేవ్ అనే యువకుడు. ఇతనికి చాలా నచ్చేశాడండి. నచ్చి
తల్లిదండ్రులతో మాట్లాడాడు. వాళ్ళు కూడా ఈ సునంద గురించి చెప్పాడు. చెప్పి ఇరువురికి మాటలు కలిసినాయండి. చక్కగా ఇరువురి వివాహము అంగరంగ వైభవంగా జరిగిపోయింది. సుదేవ్, సునంద ఇరువురి వివాహము చాలా బాగా చేశారండి. అంగరంగ వైభవంగా చేశారు. చక్కగా జరిగిపోయిందండి. ఈ సునంద కూడా అందాల రాసే కాదు, అద్భుతమైన లక్షణాలన్నీ కలిగి ఉందండి. అత్తగారింట్లోకి అడుగు పెట్టంగానే అక్కడి యొక్క ఆచారాలు, వ్యవహారాలు, వివాహం అయిన తర్వాత నుంచి అత్తగారి ఇంటి ఆచార వ్యవహారాలే నడిపించాలండి. వెంటనే ఆ విధంగా ఆమె ఏం చేసింది, అత్తగారింటికి వచ్చింది. రోజు తులసమ్మకి చక్కగా నీరు పోస్తుంది, తులసమ్మ దగ్గర దీపం వెలిగిస్తుంది. ఆ తర్వాత లోపల విష్ణుమూర్తికి తులసి మాలని వేస్తుంది. ఇంట్లో పూజలన్నీ చేస్తూ ఉంటుంది. అత్తమామలకి సేవ ఈమె కూడా అతని భర్తతో కలిసి ఈమె కూడా చేస్తూ ఉంది. ఎంతో అన్యోన్యంగా వాళ్ళ దాంపత్యం నడుస్తూ ఉంది. అయితే లక్ష్మీదేవి, తులసిమాత అంటే లక్ష్మినే కదా, ఈమె చేస్తున్న పూజా పునస్కారాలను చూసి ఆనందంతో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఆమె యొక్క ఆ యొక్క పూజా మందిరంలో కాళ్ళు ముడుచుకొని హాయిగా కూర్చుంది. స్థిర నివాసం ఏర్పరచుకుంది అక్కడ. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కూర్చొని ఉన్న పటాలకి మనము పూజ చేయాలండి. నిలబడి ఉన్న లక్ష్మి అంటే చెంచల లక్ష్మి అంటారండి సహజంగా. సరే, కూర్చుంది, హాయిగా ఆనందంగా నడుస్తోంది. డబ్బులకు కానీ ఎటువంటి లోపము లేకుండా హాయిగా నడుస్తుంది జీవనం. అయితే ఒకసారి బుద్ధి కర్మానుసారే అంటారు కదండి. ఒకసారి సుదేవుకి ఎందుకునో తెలియదండి, సునంద స్నానం చేసి వచ్చింది. ఆమెనే ఇతడు కౌగిలించుకొని ఆమెని పడక గదిలోకి తీసుకొని వెళ్ళాడండి. టైము కాని టైములో చెయ్యటం వలన ఎటువంటి నష్టం వస్తుంది అంటానికి కూడా ఇది ఒక పెద్ద తార్కాణం అండి ఈ కథ. ఎప్పుడైతే ఆ యొక్క కార్యక్రమం జరిగిందో అప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో అపశకునాలన్నీ నడుస్తున్నాయండి. లక్ష్మీదేవి నడుచుకుంటూ వెళ్ళిపోయింది బయటికి. ఇప్పటిదాకా స్థిర నివాసం ఏర్పరచుకున్న లక్ష్మీదేవి ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎందుకు? ఈమె అటువంటి స్నానం చేసి వచ్చి ఆ భర్తతో కలిసి వెళ్ళి తులసికి దీపం వెలిగించిందండి. ఆమె చేసిన ఈ ఒక్క చిన్న తప్పు ఈమెను ఎంత దాకా తీసుకెళ్ళిందో చూడండి. ఈ విధంగా కొన్ని రోజులు నడిచినాయండి. ఒక వారం రోజులు ఆ విధంగా నడిచిందండి. ఎందుకో తెలియకుండా అతనికి కామం రావటము, ఈమె ఈ విధంగా చేయటము, ఈ విధంగా అదే దీంతో తులసికి దీపం వెలిగించటము, వెంటనే లక్ష్మీదేవి వెళ్ళటము, ఇతనికి శరీరం నిండా కూడని ఒక బొబ్బలుగా వస్తాయి చూడండి, అటువంటి వ్యాధి అతనికి వచ్చేసింది. కూడని పని చేయటం వలన ఆ వ్యాధితో చాలా బాధపడుతున్నాడు. 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా అత్తగారు కల్పించుకుందండి, నువ్వు అడుగు పెట్టి ఇన్నాళ్ళయింది, ఒక 4 రోజుల నుంచి ఈ పిల్లవాడు ఈ విధంగా బాధపడుతున్నాడు, నీ వల్లనే నువ్వే ఏదో దోషం చేశావు, నువ్వు వెంటనే బయటికి నడు అని ఈ కోడల్ని బయటికి తరిమేసిందండి. ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికి వెళ్ళాలో తెలియలే. ఆ విధంగా ఆ అమ్మాయి నడుచుకుంటూ ఆ అడవి మార్గం గుండా వెళ్ళిపోయిందండి. అడవి మార్గంలో చెట్టు చేమ పుట్ట జనాలు ఎవరూ కనపట్టలేదు. భయంగా ఉన్నా కూడా ఆ విధంగానే నడుచుకుంటూ వెళ్తున్నా ఆమెకి ఒక సాధువు యొక్క ఆశ్రమం గట్టు కనిపించింది. దాని మీద కూర్చొని ఏడుస్తోందండి. ఆ సాధువు ప్రాతఃకర్మలన్నీ కూడా ఆచరించుకొని చక్కగా స్నానం చేసి సంధ్యావందనాలన్నీ చేసుకొని ఆయన మరల వస్తున్నాడండి. ఈ గట్టు మీద ఈ స్త్రీని చూశాడు. ఆ సాధువు అడిగాడు, ఏంటమ్మా ఈ విధంగా ఏడుస్తున్నావు అంటే బోరున ఏడుస్తూ జరిగిన విషయాలన్నీ అతనికి తెలియపరిచింది. అప్పుడు ఆయన చెప్పింది ఒకటే మాట, ఓకే అమ్మ, తప్పు అయితే జరిగింది,
ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే కనుక, గోవులు ఉన్నాయి ఇక్కడే, నా ఆశ్రమంలోని గోవులు ఉన్నాయి, గోవులకి పూజ చేయి, ఆహారాన్ని అందచేయి. ఇక్కడ తులసి చెట్టు ఉంది, నిత్యము నువ్వు దీపం వెలిగించు. ఆ యొక్క గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ యొక్క తులసి మాలని అర్పించు. ఈ విధంగా చెయ్యమ్మా, నీ కష్టాలు గట్టెక్కుతాయి, నీకు ఎటువంటి భయమో లేదు అని ఆమెను ఓదార్చట. ఆమె అక్కడే ఆ సాధు ఆశ్రమంలోనే ఉండి ఆయన చెప్పిన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉందండి. సంవత్సరం గడిచిపోయిందండి. సంవత్సరం గడిచిన తరువాత ఈయనన్నాడు కదా, అమ్మా నీ పాపం అంతా కూడా పటాపంచలైపోయింది. సంవత్సరం నుంచి నువ్వు బ్రహ్మచర్య తీసుకుంటూ భర్తకి దూరముగా తులసి చెట్టుకి పూజ చేయటం కానీ, గోవులకి సేవ చేయటం కానీ, ఆ యొక్క విష్ణుమూర్తి పూజ చేయటం కానీ చేశావు. నీ పాపము ఈ సంవత్సర కాలం ఈ విధంగా బ్రహ్మచర్య చేయటం వలన పటాపంచలైపోయినాయి, ఈ పూజల వలన పటాపంచలైపోయినాయి. పదమ్మా నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అని తీసుకుని వచ్చాడండి. ఆమె ఇల్లు చూపించింది. లోపలికి వెళ్ళంగానే భర్తకి కూడా ఆ యొక్క రోగం తగ్గిపోయింది. ఈ సాధువు ఆమెకి చెప్పాడు. ఏమని చెప్పాడు, ఎందుకు ఈ విధంగా రావాల్సి వచ్చింది అంటే కనుక, సహజంగా బ్రహ్మదేవుడు ఒకసారి ఇంద్రుని శరీరంలో వ్యాపించిన బ్రహ్మహత్య పాతకాన్ని 4 అప్పగించాడండి. స్త్రీలకి, వృక్షాలకి, నీటికి, అగ్నికి. ఈ 4 పెట్టడం వలన ఆ యొక్క వాళ్ళకి ఆ టైములో నెలవారీ వచ్చే ఆ టైములో ఎప్పుడైతే కనుక మనం కనుక తులసి మొక్కని తాకినా, లేకుంటే కనుక అటువంటి హస్బెండ్తో సంభోగం జరిగిన తర్వాత తులసి మొక్కని తాకినా, వేరొక భర్తని మనము కలిసి ఆ యొక్క తులసి మొక్కని తాకిన వెంటనే తులసి మొక్క ఆ విధంగా నాశనమైపోతుంది, పాడైపోతుంది, మాడిపోయినట్టుగా అవుతుంది. ప్లస్ ఆ యొక్క పాపము ఈమెకి అంటుతుంది అని చెప్పాడండి. బ్రహ్మహత్య పాతకాన్ని ఆడవారికి కూడా పెట్టారు. కాబట్టి ఆ యొక్క మాసిక ధర్మం అంటే బహిష్ట సమయంలో కానివ్వండి, భర్తతో కలిసిన స్త్రీ కానివ్వండి, బహిష్ట సమయంలో భర్తతో కలిసి స్నానం చేయకుండా ముట్టిన, వేరొక పరాయి పురుషుడితో ఉండి ముట్టిన తులసి చెట్టు ఆ విధంగా పాడైపోతుంది అని చెప్పటం జరిగిందండి. కాబట్టి ఈ 3 రకాల స్త్రీలు కూడా తులసి మాతని ముట్టరాదు. అసలు మనము తులసి చెట్టు నాశనం అవుతుంది అని కూడా అనకూడదు, అది నిద్రిస్తుంది అంటారండి. నేను మీకు తెలియపరచడం కోసమని ఆ విధంగా చెప్పటం జరిగింది. కాబట్టి తులసి చెట్టు చాలా పవర్ అండి. మనకి లక్ష్మీదేవిని అనుగ్రహించేది తులసి మాతే. కాబట్టి తులసిని, మహావిష్ణువుని పూజించటం వలన సకల సంపదలు కలుగుతాయండి. ఈ విధంగా నియమానుసారంగా చేయాలి. ప్రతిసారి తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. పుణ్యస్త్రీలు ఎవరు నిత్యము తలస్నానం అలా చేయరాదండి. మామూలు బాహ్యమైన స్నానాన్ని చేసి, శరీరానికి స్నానం చేసి, ఆ విధంగా శుచిగా శుభ్రంగా తులసి మాతకి పూజ చేయాలి, దీపం వెలిగించాలండి. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బాహ్యమైన అండ్ బాహ్య శుద్ధి గురించి మరొకసారి వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పుడు తులసి కథని మీరు విన్నవారు, చెప్పినవారు ఎవరైనా కూడా ధన్యాత్ములు, పుణ్యాత్ములు అవుతారు. తులసి మాతకి నమస్కారం చేస్తూ, అటువంటి సమయాలలో తులసిని ముట్టినా కూడా, అటు దగ్గరికి వెళ్ళినా కూడా పాపం వస్తుంది. కాబట్టి తులసి మాతని జాగ్రత్తగా పూజించాలని కోరుకుంటూ, సర్వేజన సుగుణ భవంతు. స్వస్తి.